ఏ శుభకార్యానికైనా శుభారంభం లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ గోస్ట్ గారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, అదే ఐబొమ్మ రవి, ఇమ్మాడి రవి. ఆయన అరెస్ట్ తర్వాత ఫస్ట్ ఆయన ఇండియన్ ఐడెంటిటీ ఉండదు, ఆయన ఖచ్చితంగా ఇండియన్ పౌరసత్వం కాకుండా వేరే దేశ పౌరసత్వం ఆయన ఖచ్చితంగా ఉంటుందని ముందు గెస్ట్ చేసిన ఆయనే అనమాట. సో ఈరోజు ఆయన్ని పిలిపించాను. ఐబొమ్మ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, ఆ అరెస్ట్ గురించి కూడా. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గెస్ట్ చేశారు ఖచ్చితంగా పౌరసత్వం వేరే దేశం ఉంటుందని చెప్పి, సో అదే అయింది లాస్ట్కి. సో ఇప్పుడు ఏంటి సార్, అంటే ఇది ఒక డెడ్ ఎండా? ఇప్పుడు అరెస్ట్ చేశారు ఫైనల్లీ, ఐబొమ్మకి ఏమన్నా డెడ్ ఎండ్ పడినట్టేనా? డెడ్ ఎండ్ ఇన్ ద సెన్స్, మనం ఇప్పుడు ఈ కేసులో చూసినట్లయితే పౌరసత్వం ఉండదు అంటే ఇలాంటి ఫైల్ హోస్టింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళని కాదు, నాట్ ఓన్లీ ఇమ్మాడి రవి, ఇంకా చాలా వెబ్సైట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. మనం ఫస్ట్ ప్రధానంగా పైరసీ అనేది చూసుకుంటే, పైరసీని ఓల్డెన్ డేస్ నుంచి చూసుకున్నాం. వీసీఆర్లు, తర్వాత సీడీలు, తర్వాత పెన్ డ్రైవ్లు అంటూ ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్సే కాకుండా పైరసీ అనేది ఇప్పటి నుంచో ఉన్న భూతమే. ఇప్పుడు కొత్తగా వచ్చి అందరూ ఎగ్జాగ్జరేట్ అవ్వాల్సిన భూతం ఏం కాదు. ఎస్, ఈ ఇమ్మాడి రవి సబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఫ్రాన్స్ అంటే మన కరేబియన్ ఐలాండ్స్లో అతను పౌరసత్వాన్ని అక్కడికి షిఫ్ట్ చేసుకొని అక్కడ ఇలా కొన్ని ఇలాంటి సర్వర్స్ని, ఇల్లీగల్ సర్వర్స్ని యూజ్ చేసి డొమైన్ స్విచ్చింగ్ చేస్తూ ఎంబెడెడ్ ప్లేయర్స్ని, ఎందుకంటే ఈ ఎంబెడెడ్ ప్లేయర్స్లో ఏంటంటే కాపీరైట్తో పని లేకుండా ఫైల్ హోస్టింగ్ వెబ్సైట్స్ నుంచి అక్కడ ఉన్న క్లౌడ్లో ఉన్న సినిమాల్ని డైరెక్ట్గా ఇది పుల్ చేసి పబ్లిష్ చేయగలరు, టెలికాస్ట్ చేయగలరు అనమాట. సో ఈ రకమైన టెక్నాలజీతో వీళ్ళు ఈ యొక్క ఈ మూవీస్ని అనేది పైరేటెడ్ కొన్ని ఇప్పుడు మనం చూసుకుంటే కెమెరా ప్రింట్స్, కొన్ని చోట్ల నుంచి కెమెరా ప్రింట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, టెలిగ్రామ్ ద్వారా ఈ కొంతమందిని హైర్ చేసుకోవడం. అంటే ఇప్పుడు కామన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఆశ చూపించినప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఆ పాప్కార్న్లోనో ఎక్కడో జేబులోనో కెమెరాస్ పెట్టుకుని సినిమాలు తీసి దీనికి అప్లోడ్ చేస్తారు. అట్లానే మాస్టర్ ప్రింట్స్ గురించి మనం చూసినట్లయితే హ్యాకింగ్ అంటున్నారు. ఇది హ్యాకింగ్ కాదు, ఎందుకంటే హై సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మూవీ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి వాటిని హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇమ్మాడి రవి లాంటి వాళ్ళకి. సో దీనిలో పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది కదా. సో మిడిల్ మెన్నే ఉంటారు దీనిలో. ఇన్సైడర్ జాబ్ ఈ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఇక్కడ దీనిలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే ఈ యొక్క మాస్టర్ ప్రింట్లను రిలీజ్ చేస్తారు. వాటిని వీడు కొనుక్కొని ఇట్లా టెలికాస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మాస్టర్ ప్రింట్ అంటే ఆఫ్టర్ ఓటీటీ కండి, లేదు ముందే కొన్ని మూవీస్ పార్ట్ 1 రిలీజ్ అయిపోయింది, స్కిప్ అయిపోయింది, లేదంటే కొన్ని ట్రైలర్లు బయటకు వచ్చేసి మీరు రిలీజ్ చేయకుండా, అవన్నీ కూడా ఇన్సైడర్ జాబ్స్ ఉంటాయి. బేసిక్గా ఎక్కువగా మ్యాసివ్ లెవెల్లో అయితే రాలేదు, కాకపోతే అక్కడక్కడ ఇలాంటి చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా అవి ఇన్సైడర్ జాబ్తోనే అవుతాయి. ఈ హ్యాకింగ్ అనేది అంత మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఉంటారు అనేది కాంటెక్స్ట్లో చెప్పాను నేను. సో అదే జరుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మనం చూసినట్లయితే మీరు ఆలోచించండి, బీహార్లో ఒక అరెస్ట్ జరిగింది. ఏది ఈ ఐబొమ్మకి సంబంధించో సంథింగ్, ఈ మూవీ పైరసీకి సంబంధించి కదా, ఒకటి తీసుకొని వచ్చారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డార్క్ వెబ్లో సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ ఉండేది. ఆ సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు కానివ్వండి, వరల్డ్ వైడ్గా కొన్ని మర్డర్లు ప్లాన్ చేయడం కానివ్వండి, ఆర్మ్స్ మన ఈ అర్థమైంది కదా, ఆర్మ్స్ డీలర్స్ కానీ కోట్లు సంపాదించారు. ఒక ఇల్లీగల్ వెబ్సైట్ అనమాట అది. ఆ వెబ్సైట్ని బ్యాన్ చేయడం ఎవరి వల్ల కాల, కానీ ఆ కంపెనీ ఫౌండర్ని పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారంటే దాదాపుగా సంవత్సర కాలం పాటు ఒక రెక్కి నిర్వహించి, ఇక్కడ ఎందుకు రెక్కి నిర్వహించాలి, ఇదంతా ఎందుకు ఈ కాంటాక్ట్ చెప్తున్నానంటే ఇమ్మాడి రవిని పట్టుకున్న తీరును కానీ దానికి ముందు జరిగిన ఈ సంఘటనలు కానీ ఒకసారి మ్యాచ్ చేసి చూద్దాం అనమాట. సింపుల్గా వీడిని పట్టుకునే క్రమంలో శాటిలైట్ ఇమేజెస్ తీసుకున్నారు. వీడు ఎక్కడ ఉంటున్నాడు, ఇంట్లోంచి బయటికి ఎప్పుడు వెళ్తున్నాడు, లోపలికి, ఎందుకంటే అరెస్ట్ అనేది సింపుల్గా 1 నిమిషంలో చేసేయించారు వాడు ఆయన కదా. కానీ ఎవడైతే ఫౌండర్, ఎవడైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో ఆ ల్యాప్టాప్ ముందు ఆ వెబ్సైట్ రన్ అవుతూ ఉండాలి, ఆ ల్యాప్టాప్ ఓపెన్ అయి ఉండాలి. ఓపెన్ ఇన్ ద సెన్స్ క్లోజ్డ్ మోడ్లో కాదు, ఓపెన్ చేసి వితౌట్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ లాగిన్ చేసి ఉండాలి. ప్లస్ ఆ యొక్క ల్యాప్టాప్ నుంచి కొంత దూరం 1 నిమిషం పాటు వాడిని దూరంగా ఉంచగలగాలన్నమాట. పోలీసులు ఇంత పెద్ద ప్లానింగ్ ఉంటుంది అనమాట.
సో వాడిని పట్టుకోవడానికి, ఆ ఫౌండర్ని పట్టుకోవడానికి సంవత్సర కాలం పాటు రెక్కి నిర్వహించి ఆ తర్వాత గేట్లని ఒక కారుతో గుద్దిచ్చి ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి బ్లడ్ గారుతున్నట్టుగా వాడు ఆ ప్యానిక్లో బయటికి ఏదో మన గేట్కి తగిలి పాపం ఏదో యాక్సిడెంట్ అని హెల్ప్ చేద్దాం అని చెప్పి వాడు అక్కడికి పరిగెత్తుకుంటే వెళ్ళగానే పోలీసులు ఎమ్మట ఆ ఇంటి కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యి ఆ ల్యాప్టాప్ని సీజ్ చేయడానికి వెళ్తుంటే ఈవెన్ లాస్ట్ మినిట్లో కూడా ఆ ఫౌండర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ల్యాప్టాప్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ వాడిని అక్కడ దాకా రీచ్ అవ్వనీయకుండా అప్పుడు దాన్ని పట్టుకొని దానిలో ఉన్న డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కానివ్వండి, సర్వర్ లాక్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఫైల్స్ కానివ్వండి డౌన్లోడ్ చేసి ఎక్కడ కూడా ఎరేజ్ కాకుండా అవన్నీ నీట్గా తీసి కన్విక్షన్ పడేలాగా చేశారు. సో ఇప్పుడు మనం ఈ సినారియో తీసుకున్నాం, ఇది ఇమ్మాడి రవి. అలాంటిది ఏమీ జరగలేదు. బేసిక్గా వచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇమ్మాడి రవి అనేవాడి కంటే ముందు ఒక అరెస్ట్ జరిగింది బీహార్లో కదా. జరిగిన తర్వాత అలాంటి అడ్మినిస్ట్రేటర్ ఇంత క్రాక్ డౌన్స్ అవుతున్నాయి, మన గురించి కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని తెలిసి కూడా అన్ని ఎవిడెన్సులు సంకలో పెట్టుకొని ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి అయితే వస్తాడని నేను అనుకోవట్లేదు. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఒకవేళ క్రెడెన్షియల్స్ ఏమైనా దొరికి ఉండొచ్చు. యాజ్ పర్ నేను ప్రెస్ మీట్ మనం చూసినట్లయితే కొన్ని క్రెడెన్షియల్స్ దొరికాయి. అట్ ద సేమ్ టైం వెబ్సైట్ డౌన్ అయింది. బేసిక్గా ఇలాంటి వాళ్ళు దాని ఫౌండర్ పట్టుబడ్డాడు అంటే అర్థం ఏంటంటే వెబ్సైట్ డౌన్ అవ్వాలి కదా. నిజంగానే ఒక 24 గంటలకి ఆ వెబ్సైట్ డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో డొమైన్ స్విచ్చింగ్ ఇంకోటి మళ్ళీ యాక్టివేషన్లోకి వచ్చింది. సో దీని వెనకమాల అనేది చాలా మంది ఉంటారు, వీడు ఒక్కడే ఉండడు. ఏది ఇమ్మాడి రవి అనేది కాంటాక్ట్స్ నేను చెప్పి. సో ఇలా జరుగుతుంది. సో డిజిటల్ ఎవిడెన్స్ ఏం ఎక్వైరీ చేశారు, తర్వాత కన్విక్షన్ పడేలాగా ఎలా చేస్తారు. మనం ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, పౌరసత్వం వేరే కంట్రీ వాడు. మన ఇండియాలో లాగా మమ అనిపించడానికి ఉండదు, ఏదో ఒక ఎవిడెన్స్ పెట్టేసి. ఎందుకంటే దే విల్ క్వశ్చన్, మా సిటిజన్ వీడు, మీరు సరైన సాక్ష్యాధారాలు చూపిస్తేనే దెన్ మీరు ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎంబసీ కదా. సో దే విల్ ప్రొటెక్ట్ హిమ్ కదా. ప్లస్ ఈ చెప్పే కదా డిజిటల్లో చాలా వీక్గా ఉంది. ఇట్లాంటి సినారియో చెప్తున్నా. ఇంత సినారియోలో వాడికి పడే సెక్షన్లు కూడా 4 ఏళ్ళ కింద ఉన్న సెక్షన్లే ఉన్నాయి. సో ఇవి అన్నీ చూసుకుంటే కనుక ఓవరాల్గా ఈ కేసు ఇది అని చెప్తున్నాను, ఇలా ఉంటుంది అని. సో మీరు చెప్పండి, కన్విక్షన్ అనేది అంత ఈజీ కాదు, బట్ దానిలోనే అతిపెద్ద టాస్క్ ఉంది. ప్రెస్ మీట్లతోనో లేదంటే పెద్దోడిని పట్టుకున్నామని కాదు, పెద్దోడేం కాదు వీడు. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈవెన్ వీడు కూడా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మూవీస్ దీనిలో పబ్లిష్ చేసేయడం అనేది క్లియర్గా అర్థమవుతుంది అనేది చెప్తున్నాను. సో బేసికల్లీ మీరు అన్నట్టు మన హైకోర్టు, మన సుప్రీంకోర్టులోనే కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఫోర్జరీ చేయొచ్చు అవకాశం ఉంది, సో ఇది వ్యాలిడ్ కాదు అని అంటూ ఉంటారు. సో వేరే ఖచ్చితంగా వేరే కంట్రీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ బజ్ అయితే ఉంది, కానీ ఇది అదే ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలుస్తుందా? ఈ జస్ట్ ఈ 4 రోజులు ఇప్పుడు ఆటలన్నీ అంతే కదా, సినిమాలన్నీ 4 రోజులు ఆడి తర్వాత ఏమైపోతున్నాయో తెలియదు. ఆ 4 రోజులు హడావిడి ఉంటుంది అంతే. సో అలా ఉంటుందా అనేది నిజంగా మీరు చెప్పినట్టే క్వశ్చన్ మార్క్, చూడాలి. సో ఐబొమ్మ గురించి మాట్లాడుకుంటే, సో దీన్ని చూసిన తర్వాత ఐబొమ్మ గురించి ఓపెన్ చేయండి. మీరు అన్నారు డౌన్ అయిందని, అది ఎందుకు డౌన్ అయిందంటే ఇంకొకటి ఏంటంటే మేబీ దానికి ట్రాఫికింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు భయపడతా ఉంటారు ఓపెన్ చేయడానికి చాలా మంది కామన్ పీపుల్. అరెస్ట్ అయ్యాడు, ఏం మనం ఓపెన్ చేస్తే మనకి ఏమైనా వస్తుందా అనే భయం ఉంటుంది బాగా. కొంతమంది ఏంటంటే అంతమంది ఓపెన్ చేసింది ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి ధైర్యంగా తెలిసిన వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో బేసికల్లీ ఐబొమ్మ వల్ల నష్టాలు ఏంటి? అందరూ ఏమనుకుంటున్నారంటే, మీరు చూస్తే శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు టెంప్లెట్ పెడుతున్నారు, నేను కొట్టలేను సార్, ఆయన వెబ్సైట్లోనే నేను సినిమాలు ఫ్రీగా చూశాను అని చెప్పి. అదొక మొత్తం పాజిటివిటీ. ఈవెన్ కింద కమెంట్స్ చూసుకున్నా, ఓకే ఇక్కడ లీగల్గా ఆయన లా నుండి తప్పించుకున్నారు అంటే అది మన వాళ్ళందరూ ఏదో కష్టపడతారు, ఏదో ట్రై చేస్తారు. బట్ ప్రజల్లో ఎంత సానుభూతి చూస్తుంటే నిజంగా ఐబొమ్మ వల్ల ప్రజలకి నష్టమా? ప్రజలకు నిజంగా అంత లాభమా నష్టమా? మీరు ఏం చెప్తారు? నష్టం ఇన్ ద సెన్స్, నేను కూడా ఒక కామన్ మ్యాన్. నేను ఎప్పుడు కూడా యాజ్ ఎ అనలిస్ట్గా ఎప్పుడు మాట్లాడను. నా యొక్క ఫైట్ కూడా ఎప్పుడు ఎగనెస్ట్ ద కార్పొరేట్స్, ఎగనెస్ట్ దీస్ చెప్తున్నా ఇట్లాంటి కార్పొరేట్ మోనోపోలీ మీదే ఉంది. ఈవెన్ నిన్నటితో ఈ వీడియో స్టార్ట్ చేసాం అనమాట దీని గురించి. ఈ కాంటెక్స్లో నేను చెప్పేది ఏంటంటే, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు కనుక యాడ్లు కనుక వేయకపోయి ఉంటే నేను అతన్ని ప్రైజ్ చేసేవాడిని అయితే కాదు, కానీ మాట్లాడకుండా కామ్గా ఉండేవాడిని. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ప్రజలు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే క్రిమినల్ గ్లోరిఫికేషన్ అనేది అవుతుంది. ఫస్ట్ థింగ్, అతను ఒక క్రిమినల్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు టెర్రరిస్ట్ అంటున్నాను నేను. అతని వెబ్సైట్స్లో యాడ్ రెవెన్యూ, ఏం యాడ్స్ అతను వేసేది? ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్స్. ఓకే, దానిలో యాడ్ ఆన్ వెబ్సైట్స్ మనం క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్టర్నల్ లింక్స్ ఏమేమి ఓపెన్ అవుతున్నాయి? అడల్ట్ అంటే పోర్నోగ్రఫీకి సంబంధించిన వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. అతను వెబ్సైట్ ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రజల డేటా కలెక్ట్ చేస్తున్నాడు, ప్రజలకు సంబంధించిన డేటా అప్లోడ్ అవుతూ ఉంది, కొన్ని ఏపీకేలు ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయి.
సో 3 ఐటమ్స్, ఇవి 3 కూడా ఈవిల్ కార్నర్ కింద మనం చూడాల్సిన అవసరం. ఎందుకనంటే ఇక్కడ ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, వాడు ఇది శివాజీ సినిమాల్లో రజనీకాంత ఇంకోట కాదు, మనం అట్లా కాదు చూడాలి. ఇక్కడ ఏంది, వాడి వల్ల ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే ఎంతో కొంత నిజం ఉండాలి. ఆ నిజాన్ని ఎట్లా చూపిస్తున్నాడు? నిజమే, ఫిలిం ఇండస్ట్రీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ని ఈ రకంగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాల్సిన దాన్ని ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ చేసి ఈ రకంగా ఉన్నాయి. అఫ్కోర్స్ అవన్నీ నిజాలే. ఆ అబద్ధాన్ని నమ్మించడానికి, ఆ అబద్ధం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వాడు చేస్తుంది ఈ పనులు. మీ యొక్క డేటాని సిబిఐ ఈడీ అంటూ చేసే స్కామ్లు, ట్రేడింగ్ స్కామ్లకి, ఇలాంటి స్కామర్లకి మీ యొక్క కాంటాక్ట్స్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీ యొక్క కాంటాక్ట్స్ని ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. ఆ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లను ప్రమోట్ చేసినప్పుడు చాలామంది ఇది జెన్యూన్ వెబ్సైట్, ఫాస్టర్ విత్డ్రాల్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆడి, ఆ మ్యానిపులేటెడ్ గేమ్స్ ఆడి, నేను చెప్తున్నాను రిపీట్, మ్యానిపులేటెడ్ గేమ్స్ అంటే మీరు గెలవడానికి ఎటువంటి ఛాన్స్ లేని గేమ్స్ని వాడు ఇచ్చేస్తూ మీ దగ్గర నుంచి 1000 కోట్లను కుట్టేస్తూ ఉన్నాడు అనమాట. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి. మీరు చూసినట్లయితే రీసెంట్ డేస్ మీరు చూడండి, కొన్ని 1000 మంది తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు, సూసైడ్లు చేసుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని స్కాములు మీరు కనుక ఓవరాల్గా తీసుకుంటే ఎన్ని స్కామ్లు, హనీ పాటింగ్ తీసుకోండి, ట్రేడింగ్ స్కాములు తీసుకోండి, సిబిఐ ఈడీ అంటూ చేసిన ప్రతి స్కామ్లో ప్రజలే కదా, కామన్ పీపులే కదా చనిపోయింది. వీటిలన్నిటికీ కూడా డేటా వెళ్తుంది ఈ వెబ్సైట్స్ ద్వారా, నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా క్రిమినల్ గ్లోరిఫికేషన్ ఎవడో వీడియో పెట్టాడు కదా అని చెప్పేసి అది నమ్మి అట్లా వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను. ఆ కాంటెక్స్లో నేను సో ఇదేమన్నా ఇది ఒక డేటా హార్వెస్టింగ్, మనకు ఒక దాన్ని ఏమంటారు నార్మల్గా అంటూ ఉంటారు కదా ఒక ఊబి అని చెప్పి, అలాగేమన్నా అంటే మన డేటా నిజంగానే సేఫా? ఎంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనేది. ఇప్పుడు ఏపీకే ఒకటి ఇన్స్టాల్ అయిపోతుంది, చాలామందికి సెక్యూరిటీ ఆ సెట్టింగ్స్ వల్ల ఏపీకే ఇన్స్టాల్ చేయాలా లేదా అని వస్తుంది పాపప్ ఇక్కడ. సో దానివల్ల కొంతమంది సేఫ్ అవుతారు, కొంతమందికి ఇన్స్టాల్ అయిపోతుంది, కొంతమందికి ఏమో మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. సో దీనివల్ల ఎంతవరకు నష్టం జరిగే ఛాన్స్ అవుతున్నాయి. కానీ మళ్ళీ అన్నోన్ యాప్స్ని మనం ఎక్కడొకక్కడ అప్రూవ్ చేస్తాం, ఈ సినిమా చూడాలి లేదంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ కొత్త మూవీని చూడాలనే టెన్షన్లో ఎక్కడో ఒకక్కడ మన లైన్స్ని క్రాస్ అవుతాం. క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క డేటా అనేది అప్లోడ్ అవుతుందని చెప్తున్నాను. ఏదో ఒక విధంగా వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే, ఈవిల్ కార్నర్ ఏంటంటే ప్రజల్ని ఎట్లా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లోకి తీసుకెళ్ళాలి, వీళ్ళ ద్వారా ఆ రెవెన్యూ సంపాదించాలి, వాటిలో కమిషన్లు రావాలి. మీ యొక్క కాంటాక్ట్స్ కానివ్వండి, మీ యొక్క డేటాని స్కామర్లకు అమ్ముకుంటే ఇంకొక రేటు కడతారనమాట స్కామర్లు. ఓకే, ఇట్లా వన్ బై వన్ ఏదైనా డేటా అప్లోడ్ అయిన డేటాలో వాళ్ళకి సంబంధించి ఏదైనా బెదిరించగలం, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయగలం అనే కంటెంట్ ఉంటే దానికి ఒక చెప్తున్నా ఆల్ లెవెల్స్లో ఈ రకంగా మోసపోతున్నారు ప్రజలు అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఆ డేటా అంటే కాంటాక్ట్స్ అప్లోడ్ అవుతాయా, లేదు ఫైల్స్, మన పర్సనల్ ఫైల్స్, మన ఈవెన్ మన బ్యాంకింగ్ యాప్స్, ఇక్కడ వరకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది? ఎవ్రీథింగ్ నాట్ బ్యాంకింగ్ అని చెప్పలేం కానీ ఒక్కసారి మనం ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రకమైన వెబ్సైట్లకి చాలా, ఇప్పుడు ఈవెన్ బ్రౌజర్ డేటా కూడా, బ్రౌజర్కి సంబంధించిన కీస్ కానివ్వండి, ఏమున్నా ఎవ్రీథింగ్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి అంటున్నాను నేను. నాట్ ఓన్లీ ఒక బ్యాంక్కి సంబంధించి మన పాస్వర్డ్స్ ఇది కదా, ఏ లెవెల్ ఆఫ్ వాళ్ళు మన మీద ఇచ్చేస్తున్నారు, ఆ యొక్క అటాక్, ఫిషింగ్ అటాక్ జరుగుతుంది అనే దాన్ని బట్టి ఉంటుందని నేను చెప్తున్నాను. నేను నాట్ ఓన్లీ ఐబొమ్మ, అన్ని వెబ్సైట్లతో ఇదే ఇష్యూ. చూడండి, సినిమా ప్లే చేసే ముందు 34 లింకులు అట్లా ప్రెస్ చేసి తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి ప్లే కొడతారు బేసిక్గా. ఆ ఎక్స్టర్నల్ లింక్స్ అంతా దేనికి వెళ్తున్నాయి, ఏమేపీకి వెళ్తున్నాయి అంటే మీ డేటా కలెక్షన్కి సంబంధించి. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఈ డబ్బు దేశం దాటి బిట్ కాయిన్ రూపంలో బయటకు వెళ్తుంది, ఆ యొక్క డబ్బుని మళ్ళీ టెర్రరిజం రూపంలో మన దేశంలో పెడుతున్నారు. సో వాడిని ఇమ్మాడి రవి అనే అతను ఒక టెర్రరిస్ట్ అని చెప్తున్నాను. నేను అర్థం చేసుకోవాలి ప్రజలను అంటున్నాను, అంతే తప్పితే క్రిమినల్ గ్లోరిఫికేషన్ చేయొద్దు అని అంటున్నా. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఇక్కడ మనం చూడాల్సింది, ఒక ఇమ్మాడి రవి ఈ యొక్క పైరేటెడ్ మూవీస్ని, ఓకే, ఈ యొక్క మూవీస్ని ఇట్లా ఇచ్చేసాడు అనేది కాంటెక్స్ట్ పక్కన పెడితే ప్రజలకు కూడా ఎందుకు కోపం వస్తుంది, ప్రజలు ఎందుకు హీరోగా చూస్తున్నారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు సాధారణంగా మూవీ టికెట్స్ బాగా పెరిగిపోతున్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ వాడి చేతుల్లో ఉండట్లేదు. పీవీఆర్ లాంటి దానికి వెళ్తే ఆ పాప్కార్న్ సంథింగ్ అందరూ కొనుక్కుంటున్నారు, ఆ టైంలో తెలియకుండానే వాడు ఖర్చు పెడేస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక 1500-1000 లేచిపోతుంది. సో ఆడు ఫ్రీగా చూడొచ్చు కదా, ఎందుకు ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళడం అని. దట్టు ఏంటంటే యాక్సెస్ వెంటనే వస్తుంది. మీరు ఈవెన్ కొన్ని కంపేర్ చేసుకుంటే కొంతమంది నుంచి వచ్చిన కమెంట్ ఏంటంటే, ఓటీటీలో మనం బ్రౌజ్ చేసిన దానికంటే ఇందులో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది,
జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఐబొమ్మలో డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చూడొచ్చు, నెట్ లేకపోయినా పర్వాలేదు, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే. సో ఇంత యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల, ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల ఐబొమ్మ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను అందరూ. ఐబొమ్మ బెటర్ ఆప్షన్ అండి. మీరు ఆలోచించాల్సింది ఇక్కడ ఒక కాంటాక్ట్ చెప్పాను. ఇక్కడ ఎవరైతే ఈ వెబ్సైట్లు నడుపుతున్నారో వీళ్ళు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా టెర్రరిజంకి లింక్ అయి ఉన్నారు. మన దేశానికి మంచిది కాదని ప్రజలకి చెప్తున్నాను. ప్రజలు ఈ రకంగా వాడిని ప్రైజ్ చేయడానికి కారణం ఏంటంటే మన గవర్నమెంట్ కానివ్వండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేసే పనులకు కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒకడు మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రజలు రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. మా దేవుడు గీవుడు అంటున్నారు, మీరు ఇది చేశారు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండస్ట్రీని ఒకలాగా, ప్రజలను ఒకలాగా, అంటే వీళ్ళు కార్పొరేట్లను ఒకలాగా, కామన్ పీపుల్ని ఒకలాగా చూడొద్దు అంటున్నాను. అంటే ప్రజలకు వచ్చే కోపం, ప్రజలకి ఇలాంటి మైండ్ సెట్, ఇట్లాంటి ఐడియాలజీ ఎందుకు వస్తుందంటే మీ వల్లే వస్తుంది. మీరు తీసుకుని ఇట్లాంటి యూనో దాన్ని ఏమంటాం మనం, ఒకళ్ళనొకలాగా పార్షియాలిటీ అట్లా చూస్తూ, పెద్దోళ్ళకి డబ్బు ఉన్న ధనికులకేమో ఒక రకమైన న్యాయం, డబ్బు లేని కామన్ పీపుల్కి ఒక రకమైన న్యాయంగా ఉంటున్నారు. కాబట్టి ప్రజలు ఇట్లా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలాంటి టెర్రరిస్ట్కి కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేనేమంటాను, ప్రజలు 100% కరెక్ట్ కాదంటలేదు నేను. ఇక్కడ ఏంటి 90% ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే 10% ఎందుకు రంగు వాడు టెర్రరిస్ట్ అది పక్కన పెడితే, ప్రజలు ఎందుకు ఇవన్నీ చూసి పాప్కార్న్ ఏంటి 500 400 అమ్మటం ఏంటి, లేదంటే ఈ రకంగా సినిమా రేట్లు పెంచడం ఏంటి, ఓటీటీలోకి వెళ్తే సబ్స్క్రిప్షన్లు మన ఇళ్ళు ఈఎంఐలు, బైకులు కార్లు ఈఎంఐలు లాగా ఎవ్రీ మంత్ ఆటోపేలు కట్ అవుతుంది. ఏ సబ్స్క్రిప్షన్ అయితే ఉండదో దాంట్లోనే ఆ సినిమా రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఆ సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి. ఒక్కొక్కటి ఫోన్లో 10 నుంచి 15 సబ్స్క్రిప్షన్లు మంత్ ఎండింగ్ కల్లా జీతంలో సగం ఈ సబ్స్క్రిప్షన్లకే పోతుంది. ఈ రకంగా కార్పొరేట్ మాఫియా ఎంటర్ అయిపోయి ఈవెన్ సబ్స్క్రిప్షన్ కొన్నాక మళ్ళీ అందులో ఏదన్నా విఐపి మూవీ అయితే మళ్ళీ ఇంకొక రేటు. ఈ రకంగా మీరు దోచుకుని తింటూ ఉంటే చెప్తున్నా నేను, మళ్ళీ ఇవన్నీ దోచుకుని తినడమే కాకుండా మళ్ళీ మీకు టికెట్ రేట్లు పెంచాలి. తప్పు కదా అది. సో ప్లస్ వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది ఇండియాలో ఏమైనా సినిమాలు తెస్తున్నారా? హీరో వచ్చబోయడానికి కూడా బెల్జియమో స్పెయిన్ వెళ్తున్నాడు. ప్రతి ఒక్క చిన్న సీన్ని కూడా వేరే ఎక్కడో తీస్తూ ఉన్నారు. మీరు ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ లోకల్గా డబ్బు రొటేట్ అవుద్ది. సో ఇక్కడ ఎన్నో ఎకో సిస్టమ్ బాగుపడింది. ₹1 ఖర్చు పెడుతున్నారు ఇక్కడ. ధర్మానికి అగనెస్ట్గా లేదా హిందూ ధర్మానికి అగనెస్ట్గా ఏవో కామెంట్లు, చాలా సమస్యలు దాంట్లో కూడా ఉన్నాయి నేను చెప్తున్నాను. సో ఈ రకంగా ఉంటే ప్రజలు ఎలా ఉంటుంది మైండ్ సెట్ ఇట్లానే ఉంటుంది. మీ మీద కక్ష సాధింపు చర్య ఎట్లా చేయాలని అంటే ఇది ఒక మార్గం దొరికింది కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు బయట అట్లా చూడటం, థియేటర్కి వెళ్ళి చూద్దామని అనుకుంటారు. చెప్తున్నా ఇట్లన్నిటికీ ఆన్సర్ కావాలి కదా. అరెస్టులు చేయాలంటే అందరినీ చేయండి. ఇంతకుముందు ఎవరు ఈ యొక్క మెట్రో మీద యాడ్లు వేశారు, వాళ్ళని ఇంతే అరెస్ట్ చేశారా? చెప్తున్నా, అడుగుతున్నాను సార్ నేను. సో ఇట్లాంటి పార్షియాలిటీ వద్దు, చేస్తే ఫెయిర్గా చేయండి. లేదంటే సగం సగం ఇట్లా చేస్తే కనుక ప్రజలు ఇంతే బిహేవ్ చేస్తారు. ఇంకా ముందు ముందు ఏంటంటే పొరుగు పోయిద్దని అంటున్నాను. ఇప్పటికే సగం పొరుగు పోయింది అనేది చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మన ఇండియన్ ఐటీ యాక్ట్ ఒకటి ఉంటుంది, లేదా ఇండియన్ సైబర్ లా ఉంటుంది. వీటికి పవర్ అంతే ఉందా? అంటే ఇప్పుడు ఇలాంటి నెక్స్ట్ ఇంకా వేరే ఐబొమ్మ ప్లేస్లో యూ బొమ్మ ఏదో పుట్టుకొస్తుంది, అతను కాకపోయినా ఎమ్మాడి కాకపోయినా ఇంకొకరు ఎవరొకరు పుట్టుకొస్తారు ఉన్నాయి కూడా. సో వాటిని మనం ఆపలేమా? కంప్లీట్గా ఆపడానికి ఏమి పవర్ఫుల్ చట్టాలు కానీ లేదంటే ఆ డేటాబేస్ కానీ మన దగ్గర ఉన్న సెక్యూరిటీ డేటాబేస్ కానీ సరిపోవంటారా? మన లా ఎల్ఓసి దగ్గర అయిపోయింది. ఎల్ఓసి అర్థమైంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్. మన దేశానికి ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన లా ఆగిపోద్ది. దాని తర్వాత ఇంకో కంట్రీ లా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే కనుక మనం చెప్పిన మాట వింటారు, మనం చెప్పినట్టుగా చేస్తారు. క్రిమినల్ని అప్పచెప్పండి అంటే అప్పచెప్తారు. మనకి ఫ్రెండ్లీగా లేని కంట్రీ లేదనంటే కొన్ని ఐలాండ్ కంట్రీస్కి అంత టూరిజం కూడా ఉండదు, వాళ్ళ బిజినెసే ఇదే అనమాట. ఎగ్జాంపుల్, ఎవడన్నా క్రిమినల్ ఉంటే మీరు ఏదో దగ్గర ఒక 1000 కోట్లు ఉందా రండి ట్యాక్స్ ఫ్రీ, మీ 1000 కోట్లని డాలర్స్ కింద తీసుకొచ్చి మా కంట్రీలో మా బ్యాంకుల్లో పెట్టుకోండి, ఆ 1000 కోట్లకి మేము మీకు ఎటువంటి ట్యాక్స్ వేయం, ఫ్రీ. సో ఆ మనీ అక్కడ మళ్ళీ దాన్ని ఇంకా జనరేట్ చేసుకుంటారు కదా. సో వాడు అక్కడికి వచ్చినప్పుడు ఫుల్ పవర్స్ ఇస్తారనమాట. ఒక ప్రైమ్ మినిస్టర్ లేనంత పవర్ ఉంటుంది అనమాట వాడికి. అక్కడ వాడు ఏది చేసినా న్యాయమే, ఏం చేసినా చట్టం. మన వాళ్ళే అన్న క్వశ్చన్ చేసినా కూడా మన గవర్నమెంట్ పలానా ఓడు మీ కంట్రీలో ఉన్నాడు అని అంటే అవును మా సిటిజన్నే ఏంటి కథ అని అడుగుతారు. మాకు ఈ డీటెయిల్స్ కావాలంటే ఎవరు, ఆ సర్వర్లు కూడా ఆ కంట్రీలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా కూడా. సో ఇది ఏంటంటే ఒక సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇష్యూయే కాదు,
డిప్లొమసీ చాలా ఇంపార్టెంట్. దీనిలో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం సైబర్ లా వీక్గా ఉంది కాబట్టి ఒక పెద్ద అడ్వకేట్ ప్యానల్ అనేది ఉండాలి. ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలిచాము. ఏషియా కాంటినెంట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, అది మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని మనం రోడ్లకు కూడా వాటి పేర్లు పెడతామని నేను సీఎం గారు చెప్తున్నారు. ఇట్లా ఉండాలన్నప్పుడు మన పోలీసింగ్ ఎట్లా ఉండాలి? టాప్ నాచ్ ఉండాలంటున్నాను నేను. గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో లేని ఐటీ కంపెనీ లేదు, హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా సైబరాబాద్ పోలీస్ అని పెట్టుకున్నాం. చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఆ పేరులోనే సైబరాబాద్ అని పెట్టుకున్నప్పుడు మనం టాప్ నాచ్గా ఉండాలి అన్నప్పుడు అడ్వకేట్స్ ప్యానల్ కూడా చాలా సీనియర్ అడ్వకేట్ ప్యానల్ కూడా పెట్టుకొని ఇట్లాంటి వాటి మీద సుప్రీం నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి గూగుల్ లాంటి ప్లాట్ఫామ్ల మీద కేసులు వేయాల్సిన అవసరం ఉందన్నా నేను. మీరు ఆలోచించండి. ఎరాడికేషన్ గురించి అడిగారు. రోజు ప్రెస్ మీట్లు వద్దు అని నేను అంటున్నా. ఈరోజు ఎమ్మాడి రవి పోతాడు, రేపు పొద్దున ఇంకో రాబిన్ హుడ్ వస్తాడు, ప్రజలకు ఇంకోటి వస్తాడు. ఓకేనా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది మళ్ళీ ట్రెడిషనల్ కేసెస్ లాగా, తాకాట కేసులాగా రోజు కోటి వేసుకుంటూ పోతాం, ప్రాస్టిట్యూషన్ కేసులాగా రోడ్డు కోడుకు చేసుకుంటూ పోతాం. కానీ ఫుల్ ఎరాడికేషన్ కావాలా? నేనేం చెప్తున్నా, చైల్డ్ పోర్నోగ్రఫీ ఇంతకుముందు ఓపెన్ ఇంటర్నెట్లో ఉండేది, అవునా? కానీ పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందా? ఎలా అయింది? గూగుల్, మెటా సంస్థలు ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేయగలవు, ఆ టెక్నాలజీ ఉంది. ఓకే, ఆ యొక్క కంటెంట్ ఎన్ని డొమైన్ స్విచ్చింగ్లు చేసినా, ఏ రకమైన ఫైల్ హోస్టింగ్ చేసినా రావాల్సింది ఫైనల్గా దేంట్లో? వాళ్ళు ఎంబెడెడ్ ప్లేయర్స్ పెట్టినా, ఎంబెడెడ్ ప్లేయర్స్తో ఇలాంటి సెక్యూర్ లొకేషన్ నుంచి పుల్ చేసి పబ్లిష్ చేసినా, టెలికాస్ట్ చేసినా, ఈ యొక్క వెబ్సైట్లని, ఈ యొక్క ఆ కంటెంట్ని బ్లాక్ చేయాలంటే కనుక గూగుల్ ప్లాట్ఫామ్ లెవెల్లో, ఓకే, బ్రౌజర్ లెవెల్లో చేయొచ్చు కదా. సో వీళ్ళు చేయట్లేదు. వాళ్ళతో ఆ పని చేయించాలి అని అంటే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మనము గొంతెత్తి మాట్లాడితే పని చేయదు, కోర్టుతో ఆర్డర్తో కొట్టాలి అనేది చెప్తున్నాను. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఎరాడికేట్ అవుతుందని చెప్తున్నాను నేను. సింపుల్ అది. మీరు గూగుల్ లాంటి సంస్థ ఇక్కడే ఉన్నాయి, ఆఫీసులు వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. కోర్టు నుంచి ఆర్డర్లు తీసి మా ఇండియాలో ఇలాంటి కంటెంట్ ప్లే అవ్వకూడదు, ఇట్లా అవ్వకూడదు అనేది. ఓకే, అది ఇక్కడ ఒక సమస్య. ఇక్కడ 2-3 సంవత్సరాలు రన్ అవుతున్నాయి. మళ్ళీ 2వ సంవత్సరాలకి వచ్చేసరికి ఏంటి? ప్రజలకి, పొలిటీషియన్స్ అందరూ కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్లా టెర్రరిస్టులు, మనం టెర్రరిజంకి ఉపయోగపడే ఈ ఫండింగ్ చేసే ఈ యొక్క ఇట్లాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. మన దగ్గర బలం ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. మనం ఎన్నుకున్న పొలిటీషియన్ని మనం క్వశ్చన్ చేయగలగాలంటున్నాను నేను. ఎందుకు రేట్లు పెంచావు, ఎందుకు ఇలాంటి సిస్టమ్ ఉంది, సినిమా రేట్లు అంటే చెప్తున్నా ప్రతి సెక్టర్లో. అంతేకాకుండా పే వేజ్లు, అక్కడ పనిచేసే వ్యక్తులకి చాలా తక్కువ వేజెస్ ఇస్తారు. అదే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి $100-200 ఇస్తారు. వీటి మీద మనం పోరాడితేనే కదా, పోరాడితే అప్పుడు మనకి ఆ సమస్యలు క్లియర్ అవుతాయి అంటున్నా. ఊరికే కామెంట్లు పెట్టి, లైక్లు పెట్టేసి, ఊరికే చిన్న చిన్న వీడియో క్లిప్లు, వీడి దేవుడు అన్నంత మాత్రాన మీ సమస్యలకు పరిష్కారం ఉండదు అంటున్నా నేను. వాడు ఆ డబ్బు సంపాదించుకుంటూనే ఉంటాడు. మీకు ఏమైనా రేట్లు తగ్గుతాయా? ఇంకా పెంచుతారు రేట్లు. ఇట్లా పైరసీకి సంబంధించి సినిమాలు ఇంకా లీక్ అవుతున్నాయి అనుకోండి, ఇంకా పెంచుతారు వాళ్ళు రేట్లు. మనమే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండలేం కదా. తప్పక మళ్ళీ వాళ్ళు పెంచిన కొద్దీ మనం చూడటం అయితే ఆపట్లేదు కదా. నేను అంటుంది అది. సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే నాయకులను క్వశ్చన్ చేసినప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చిందని చెప్తున్నాను నేను. సో ఇది మామూలు ఓవరాల్ కాంటెక్స్ట్లో ఎంత నష్టం జరుగుతుంది, సో ఇది లాస్ట్కి మళ్ళీ టెర్రరిజం, టెర్రర్ ఫండింగ్లా మారుతుంది, ఇవన్నీ చెప్పారు మీరు. ఈవెన్ డార్క్ వెబ్ కింద, డార్క్ వెబ్ ఇదంతా ఓకే పక్కన పెడితే, నార్మల్గా ఎక్కువ మంది ఐబొమ్మ యూజర్లు, ఇలాంటి పైరసీ యూజర్లు ఎవరన్నారంటే టీనేజర్స్, ఎవరైతే ఇంకా మనీ సోర్సెస్ అంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ రాని వాళ్ళు, అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళందరూ. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే డేటా బ్రీచ్ అయితే, ఒకవేళ డేటా కనుక మన డేటా వాళ్ళు తీసేసుకుని అమ్ముకున్న, మన దగ్గర అంత వాల్యుబుల్ డేటా ఏముంటుంది? ఈవెన్ వాళ్ళ ఫోన్పేల్లో కూడా డబ్బులు లేవు. సో బేసికల్లీ వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అంటే, దీనివల్ల డేటా ఒకటే అయితే మాకు పెద్ద నష్టం లేదు అనే సెన్స్లో టీనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారు. మా డేటా తీసుకుని ఏం చేస్తాడు, మా దగ్గర డబ్బులు లేవు, మా డేటా ఓకే, మా ఫోటోలు ఏం చేసుకుంటాడు అనే ఫీలింగ్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య VPN లేని మొబైల్ ఉండట్లేదు. VPN సేఫేనా? అండ్ VPN ఇల్లీగల్లోకి వస్తుందా, లేదు అది లీగల్గా యూస్ చేసుకోవచ్చా? ఇలా VPN అనేది లీగల్. సి ఎనీథింగ్, ఇఫ్ నైఫ్ ఆర్ లా, ఎనీథింగ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ లీగలీ, ఓకే, ఇట్ ఈస్ గుడ్. మనం అన్లాఫుల్గా యూజ్ చేస్తే ఏదైనా అన్లాఫుల్. ఓకే, ఈవెన్ VPN కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ కానివ్వండి, కొన్ని రన్ చేసుకోవడానికి అఫ్కోర్స్ ఇప్పుడు మన కంట్రీలో లొకేషన్లు అవి లేనప్పుడు VPN అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం చాలా అప్లికేషన్స్ రన్ చేయడానికి. సో ఇక్కడ మనం VPN గురించి టాపిక్, మెయిన్ టాపిక్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన డేటా లీక్ అవటం వల్ల ఏం చేస్తారు, ప్రజలకు సంబంధించిన డేటాని సపరేట్గా ఫిల్టర్ చేస్తారు చక్కగా. దీనిలో డబ్బు ఉన్నవాడు ఎవడో తెలుసు, డబ్బు లేనివాడు ఎవడో తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో తెలుసు, పొలిటీషియన్స్ ఎవరో తెలుసు. సినిమాలు చూసినా వాళ్ళకి ఆ డేటా అప్లోడ్ అయినప్పుడు అది స్క్రూటినీ చేసుకుని చక్కగా వేరువేరుగా పెట్టుకుని అమ్ముకున్నప్పుడు
సిబిఐ ఈడీ అంటూ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మోసం చేస్తారు. ట్రేడింగ్ స్కామ్లో స్టూడెంట్స్ని మోసం చేస్తారు. 60-50 సంవత్సరాలు దాటిన వ్యక్తుల మీద హనీ పాటింగ్ స్కామ్ ఒక అమ్మాయిలాగా చాట్ చేస్తూ అట్లా మోసం చేస్తారు. ఆడపిల్లలు అయితే కనుక వాళ్ళ యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ యొక్క స్కాములు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా మార్కెట్లో, సొసైటీలో ఇవన్నీ ఉన్నాయి. చివరికి మళ్ళీ ప్రజలు మోసపోతారు, ఆ డబ్బులు పోతాయి. మీరు చెప్పండి, మీ యొక్క కాంటాక్ట్ ఒక స్కామర్ దగ్గరికి ఎలా వెళ్తుందంటే ఇలాంటి మోడెమ్స్ ద్వారానే వెళ్తుంది. సో డేటా సెక్యూర్ చేసుకుని, ఇప్పుడు అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇది, చాలా చోట్ల నుంచి మన డేటా లీక్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే డేటాని ఏం చేసుకుంటారు, వాల్యుబుల్ ఏముంది అని అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు మీరు స్కాములు చూసినట్లయితే దేనికి ఉపయోగపడితే దానికి ఉపయోగించుకుంటారు అంటున్నా. నీ దగ్గర అసలు జీరో డబ్బులు నాది ఏముంది అనుకుంటారా, మిమ్మల్ని కూడా ఒక క్రిమినల్ కింద మారుస్తారు. మీకు డబ్బులు ఆఫర్ చేసి నువ్వు పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, లేదంటే నీ అకౌంట్ ఖాళీగా ఉందిగా, నీ అకౌంట్లో ఏమీ లేకపోతే రెంట్కి నీ అకౌంట్ని అని చెప్పి నీ అకౌంట్లో ప్రజలు మోసం చేసిన డబ్బు వేసి ఆ డబ్బును రొటేట్ చేసి మళ్ళీ ఆ డబ్బుని బయట దేశాలకు తీసుకుని వెళ్ళినప్పుడు చివరికి నీ మీద సైబర్ క్రైమ్ కేసు పడుతుంది అంటున్నా. ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో వాడుకుంటారు అంటున్నాను నేను. సో ఇక్కడ అంతా కూడా మీరు పూర్తిగా చూస్తే ప్రజలు మోసపోతున్నారని చెప్తున్నా కదా. కానీ దేవుళ్ళ చూడటం ఆపేసేయండి అని చెప్తున్నాను నేను. వాడు అఫ్కోర్స్ మీకు కావాల్సిన సినిమా వాడు తీసుకొచ్చి పెట్టాడు, బట్ వాడు మోటివ్ కరెక్ట్గా లేదు అంటున్నా. మోటివ్ సరిగ్గా ఉంటే ఈవెన్ నాది వాడిని మంచిగా చెడా అనేది మాట్లాడటానికి కూడా వచ్చి ఉండేవాడిని కాదు. మోటివ్ కరెక్ట్గా లేదు, ప్రజలు మోసపోతున్నారు, ప్రజలు చనిపోయారు చాలా మంది ఈ బెట్టింగ్ వెబ్సైట్ల వల్ల అని చెప్తున్నాను నేను. అంటే బేసికల్లీ స్టార్టింగ్ మీరు ఇప్పుడు అన్నారు క్లియర్లీ, ఇందులో వీడు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటివి పోర్నోగ్రఫీ కానీ ఇలాంటివి సపోర్ట్ చేయకుండా ఉంటే నేనేమనేవాడిని కాదు. ఇప్పుడు నార్మల్గా వచ్చి మాట్లాడేవాడిని, ఇన్ కేసు సపోర్ట్ చేసినా పెద్ద పట్టించుకునేవాడిని కాదు అన్నారు. బట్ ఒకవేళ మీకు తన అర్లియర్ మోటివ్ ఏమన్నా అర్థమైందా, ఎందుకు స్టార్ట్ చేశాడు అనేది? లేదు అతను డబ్బులు అతను లాభపడడానికే, స్వలాభం కోసమే స్టార్ట్ చేశాడా, లేదు ప్రజల కోసం స్టార్ట్ చేశాడు అంటారు? సార్ స్టార్ట్ దేని గురించి చేశాడు అనేది మనకు అనవసరం సార్. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు అది దేని కింద మారింది. నువ్వు దేని గురించి ప్రజల్ని ఉద్ధరిద్దామని చెప్పి నువ్వు వెబ్సైట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, ప్రజలు అట్లానే నిన్ను ఇది చేసి ఉండొచ్చు. చివరికి నువ్వు ఏమయ్యావు, క్రిమినల్వే కదా ఇందని అంటున్నాను నేను. ఎలాంటి క్రిమినల్? ఒక టెర్రరిస్ట్ ఫండింగ్ అవుతుంది నీ దగ్గర నుంచి. నీ యొక్క దగ్గర నుంచి డేటా డబ్బు మాయలో పడ్డాక నీ దగ్గర అప్లోడ్ అయిన డేటా, ప్రజల డేటాని నువ్వు స్కామర్లకు అమ్ముకుంటున్నావు క్లియర్గా. ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు దాంట్లోకి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నాను నేను. ఫస్ట్ నీ మోటివ్ ఏందో అనవసరం. ఫైనల్గా వాట్ యు ఆర్, ఫైనల్గా నువ్వు ఏం అచీవ్ చేయగలిగావు. చివరికి మళ్ళీ అదే ప్రజల కోసం అని అన్నారనుకోండి, మళ్ళీ అదే ప్రజలు కదా నీ వల్ల మోసపోతున్నారు, చనిపోతున్నారు అంటున్నా నేను. సో ఆ కాంటెక్స్ట్లో చూడండి. మళ్ళీ ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు అట్ ద సేమ్ టైం నేను ఏమంటున్నా, ఫిలిం ఇండస్ట్రీ చేసేది ఏంటి వీళ్ళకంటే ఘోరమైంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చేసింది కరెక్ట్ అనేది నేను అంటలేదు. ఫిలిం ఇండస్ట్రీ చాలా ఘోరాలు చేస్తుంది, వాటి మీద కూడా మనం ఫైట్ చేయాలి, నుంచోవాలన్నా నేను. రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే ఏ పొలిటీషియన్ వంగడు అని అంటున్నా నేను. అఫ్కోర్స్ నేను వచ్చినంత మాత్రం పొలిటీషియన్ ఏంటంటే రండి, 1,00,000 మంది రండి, నుంచుంటే ఏ పొలిటీషియన్ ఇండియాలో నేను చూపిస్తా. 1,00,000 పీపుల్, 1,00,000 మంది వస్తే ఏ పొలిటీషియన్ వినడండి రోడ్డు మీదకి వస్తే? చెప్తున్నాను నేను. అన్నీ సెటిల్ అవుతాయి, కానీ మనం ప్రశ్నించడం ఆపేసాం కాబట్టి ఈ దరిద్రాలు అన్నీ జరుగుతున్నాయి అనేది కాంటాక్ట్. ముందు నుంచి ఐబొమ్మ మీద ఎంత కార్నర్ చేస్తున్నారండి? లేదంటే స్టార్టింగ్లో ఓన్లీ ఐబొమ్మ జస్ట్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ హెచ్డి ప్రింట్ మాత్రమే అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు ఈ పైరసీ కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ ఈ థియేటర్లో పైరసీ కూడా వచ్చేసింది. సో ఒకవేళ అదే ఓటీటీలో వచ్చిన తర్వాత అప్లోడ్ చేసి ఉంటే ప్రొడ్యూసర్ల నుంచి, ఇండస్ట్రీ నుంచి ఎంత ప్రెషర్ వచ్చి ఉంటుంది అంటారా? ప్రెజర్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏది పైరసీని అరికట్టాలని ఏనాటి నుంచో ఉంది. అనుకోకుండా వీడు ఎట్లాగో ఫైండ్ అవుట్ అయ్యాడు. ఇక రకరకాలు, ఇక అది ఇండస్ట్రీ తరపు నుంచి వచ్చిన న్యూసా, ఏం జరిగిందా, పోలీసులు ఛాలెంజ్ చేశారని అంటే వాడు ఛాలెంజ్ చేసి 2 సంవత్సరాలు. అదే ఛాలెంజ్ ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నారు, వాడి ఛాలెంజ్ విసిరాడు, మేము అరెస్ట్ చేసాం కాదు. అదే ప్రజలు కూడా ఛాలెంజ్లు విసిరారు. ఫిలిం ఇండస్ట్రీలకు సంబంధించి డ్రగ్ కేసులు చాలామంది, ఎంత పెద్ద పెద్ద ప్రముఖుల నెంబర్లు ఉన్నాయి, ప్రముఖులు పట్టుబడ్డారంటే ఒక్క ప్రముఖుడు పేరు చెప్పారు ఈ రోజుకి. ఆ డ్రగ్స్ తీసుకున్నారు. ఇంతమంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో, ఒక్కళ్ళైనా బయటకు. నేను నాగార్జున గారు అంటున్నారు, మా ఇంట్లోనే ఒకళ్ళు ఒక స్కామ్కి గురయ్యారు, 2 రోజుల పాటు నరకం అనిపించారు, ఏది సిబిఐ అంటూ ఈడీ అంటూ ఏదో జరిగింది స్కామ్. దాని గురించి నేను వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు మరి ఆయన వీడియోలు తీసి పెట్టచ్చు కదా, ప్రజలు ఇట్లా మోసపోకండి అని చెప్పి చెప్తున్నా. ఇన్ని సమస్యలు ఉన్నాయంటున్నా. ఇక్కడ ఇండస్ట్రీ కాదు, పబ్లిక్ సర్వీస్ అని అంటే కనుక మా గురించి కూడా ఆలోచించండి. ప్రజలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏం అప్లోడ్ చేశాడంటే, పోలీసులు పట్టుకోవాలనుకుంటే కనుక ఎవరినైనా పట్టుకోగలరు. నేను అంటుంది అన్నీ ఉంటాయి సార్. మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు ఉంది.
బట్ ఏంటంటే కొన్ని లెవెల్లో కొంతమంది వెనకాల ఉంటారు కాబట్టి వాటిని అక్కడ మమ అనిపించిన సంఘటనలు చాలా ఉన్నాయనేది నేను చాలా బలంగా చెప్పగలను. సో ఇది కూడా కొన్ని స్టేట్మెంట్ల వల్లే బయటకు వచ్చిందే తప్పితే లేదంటే ఇట్లాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయనేది చెప్తున్నాను నేను. అండ్ మోస్ట్లీ మీకు ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా నాకు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఐటీకి సంబంధించింది, నేను వేరే కంప్లీట్ నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. సో ఇప్పుడు ఏమో మీడియాలో పనిచేస్తున్నాను. సో బేసికల్లీ సినిమానే మళ్ళీ ఇలాంటి వాటికి కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎడ్యుకేట్ చేస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాంటి ఏమన్నా వెబ్సైట్లు ఉన్నాయంటే మల్టిపుల్ కంట్రీస్లో సర్వర్లు ఉంటాయి, ఒక కంట్రీ మీద బేస్ అవ్వరు అని చెప్పి. ఈవెన్ ఐలాండ్స్, మీరు చెప్పింది ఐలాండ్స్ గురించి కూడా. సో ఇలాంటివి కొన్ని క్రైమ్ ఎలా చేయాలి, సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలి, మనిషిని మాటలతో ఎలా, ఇలాంటివన్నీ కూడా సినిమాల త్రూ ఒక స్టైలిష్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు. వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ. మీరు ఆ విషయంలో ఎప్పుడైనా కొంచెం ఉందండి కోపం? సినిమాల్లో ఎక్కడి వరకు చూపించాలి అక్కడ వరకు చూపించాలి, కొంచెం ఓవర్ డోసేజ్ అంటే అది పాజిటివ్గా చూపించడంలో ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తే తప్పలేదండి. దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. క్రైమ్స్ అనేవి, సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతాయి. డే అండ్ నైట్ లాగా ఈ మంచి చెడులు, కేసులు, క్రైమ్స్ అనేవి ఎప్పుడు కోఎగ్జిస్ట్ ఉంటూనే ఉంటాయి. పూర్తిగా ఎరాడికేషన్ అంటూ ఏమి ఉండదన్నమాట. మన మైండ్ సెట్ని బట్టే మనం క్రిమినల్ అవుతాం, లేదంటే వాడు ఉన్న పరిస్థితులను బట్టి వాడు క్రిమినల్ అవుతాడు రకరకాలుగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది నాలెడ్జ్ పరంగా ఓకే. మీరు చూస్తే బ్యాంకులు కొలగొడతారు, లేదంటే కనుక మీరు చూస్తే గంధపు చెక్కలో లేదంటే ఎర్రచందనం ఎవడో ఎత్తుకొస్తాడు. పుష్ప లెవెల్లో మీరు చూస్తే న్యూస్లో ఈ మధ్య పుష్పలాగా ప్లాన్ చేసిన క్రైమ్ అని చెప్పి, పలానా సినిమాలాగా వీడు ఇట్లా ప్లాన్ చేశాడని చెప్పి. అంటే సినిమాలను చూసి అనుకరిస్తున్నారా లేదా ప్రజలు? సో వాట్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది? మీరు ఎంతవరకు చూపించాలా కాదు, ఎంతవరకు కామా పుల్ స్టాపులు పెట్టాలి. ఎంటర్టైన్మెంట్ని మీరు ఎంటర్టైన్మెంట్లా తీస్తే ఓకే. ఇట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీని మీరు ఇట్లా ప్రమోట్ చేసి మీరు సమాజానికి రూపాయల లాభం లేదంటున్నా మీ వల్ల. ప్రజలు ఇప్పుడు ఈ రకంగా తయారైంది, ప్రజలు ఈ రకంగా ఆలోచిస్తుంది కూడా మీ వల్లే. ఇది మీ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసిన ఇట్లాంటి అట్రాసిటీస్ వల్లే అనేది చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం సినిమాలు అయితే మీరు చెప్పే కదా, మీకు అర్థమైంది కదా కాంటెక్స్ట్. సో జీరో రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అనేది మాత్రం చెప్పగలుగుతున్నాను. కరెక్ట్. వాళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం అందరూ రెస్పాండ్ అయ్యి వస్తున్నారు, కానీ ప్రజల్ని ప్రజల పట్ల ఆలోచించడానికి ఈవెన్ డబ్బులు పెట్టేది ప్రజలు, వాళ్ళ బాగు చేయక్కర్లా, ప్రజల్ని బాగు చేయక్కర్లా, పాడు చేయకుండా ఉంటే చాలా అంటున్నారు. అది మీకు లైన్స్ క్రాస్ అయిపోతున్నారు. ఒక న్యూడిటీకి కానివ్వండి, వల్గారిటీ కానివ్వండి, లేదంటే ఎట్లాంటి క్రైమ్స్ని ఇక హీరోనే డైరెక్ట్గా ఈ పాటికి మొత్తం గంధపు చెక్కలను అడిగి మొత్తం నరికేసి అమ్మేసి సీఎంను కొనేయండి, పిఎంను కొనేయండి అనే ధోరణిలో చెప్తున్నా. బేసిక్గా ఆ మనీ పవర్ ఉంటే కనుక మనం ప్రపంచాన్ని ఇది చేయొచ్చు అన్నప్పుడు, ఓహో డబ్బు ఉంటే చాలు, డబ్బు ఎట్ట సంపాదించినా పర్లేదు, డబ్బు లేనప్పుడేమో పొల్లయ్యగా ఎరా పొల్లయ్య అంటారు, డబ్బు ఉంటే కనుక పొల్లయ్య గారు అని అంటారు. కాబట్టి మనం డబ్బు ఎట్ట సంపాదించినా మనకు రెస్పెక్ట్ ఉండదని చూడండి. పూర్గా కల్చరు లేదంటే కనుక రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ అన్నీ వదిలేసి సంపాదించకుండా అనే ఒక రకమైన ఐడియాలజీని తీసుకెళ్తుంది ఈ యొక్క ఇండస్ట్రీ అనేది చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.